హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య మనకు హైడ్రా వచ్చిన తర్వాత ఈ చెరువులు చాలా వరకు మనకు విముక్తి పొందుతున్నాయి. తర్వాత అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ స్థలాలు, తర్వాత కాలనీలో పార్కులు ఇలాంటివి అవన్నీ మనకు మనకు వాటిని విడుదల చేయించి మనకు కొన్ని దశాబ్దాలు కబ్జాలో ఉన్న వాటిని విడిపించి మనకు ప్రభుత్వానికి అప్పచెప్తున్నారు. ఒక మంచి శుభ పరిణామం. ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి. మనకు ఒక ప్రభుత్వ స్థలాన్ని ఒక వ్యక్తి కబ్జా చేసి దానికి అన్ని పర్మిషన్లు మున్సిపల్లో లేదా పంచాయతీ పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ కట్టి అతను అమ్మితే దాని తర్వాత మన హైడ్రా ఇది ప్రభుత్వ భూమిలో ఉందని కూల్చేస్తే ఎవడైతే ఈ తప్పు చేశాడో వాడేమో తప్పించుకుంటున్నాడు. ఎవరైతే అది ప్రభుత్వ స్థలం అయినప్పటికీ ఈ పంచాయతీ లేదా మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఎడితిరిగి ఓన్లీ ఎవరైతే కొన్నారో వినియోగదారుడు అతను నష్టపోతున్నాడు. మరి దీనికి పరిష్కారం ఎలా? మరి వాళ్ళకి అన్యాయం కదా. అన్ని పర్మిషన్లు ఉన్నాయని వాళ్ళు కొన్నారు, అది ప్రభుత్వ భూమి అనేది వాళ్ళకేం తెలుస్తుంది. సో వాళ్ళు ఎప్పుడైతే దానికి మున్సిపల్ లేకపోతే పంచాయతీ పర్మిషన్ ఉందా, పర్మిషన్ కాపీ ఇవన్నీ తీసుకున్నాక వాళ్ళు మనం కొంటారు. సో ఈ విషయంలో ప్రభుత్వము మనం ఎవరైతే దాన్ని అమ్మారో సో వాళ్ళ మీద ఈ రికవరీ పెట్టి వాళ్ళ చేత వీళ్ళకు నష్టపరిహారం ఇప్పించకపోతే న్యాయం జరగదు. దయచేసి ఆ విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. థ్యాంక్ యూ.